అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో నవ నగరాలు రాబోతా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే భవిష్యత్తులో అమరావతి రాజధానికి ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు సిఆర్డీఏ నిర్ణయించింది. నవనగరాల్లో 9 మినీ బస్టాండ్లు, రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాంతాల నుంచి వచ్చే వారికి 3 ప్రధాన బస్టాండ్లు నిర్మించేందుకు 165 ఎకరాలు అవసరం అవుతుందని ఏపీఎస్ఆర్టీసీ సిఆర్డీఏ అధికారులకు తెలియజేసింది. ప్రతి నవనగరంలో 5 ఎకరాల బస్టాండు, 5 ఎకరాల డిపో, అలా 9 నవనగరాల్లో బస్టాండ్లు, దాని పక్కనే డిపోలు రాబోతున్నాయి. ఆ బస్టాండ్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో పాటుగా సిటీ బస్సులు కూడా అందులో ప్రవేశం కల్పిస్తారు. ఇక ఇవి కాకుండా ఉత్తరాంధ్ర విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా ఈ ప్రాంతాల నుంచి వచ్చే వారికి అమరావతి రాజధానిలో ఈ ప్రాంతం నుంచి ఎంటర్ కాగానే అక్కడ ఒక పెద్ద బస్టాండ్. ఇక రాయలసీమ ప్రాంతం నుంచి నరసరావుపేట, గుంటూరు మీదుగా వచ్చి తాడికొండ మీదుగా అమరావతి రాజధానిలో ప్రవేశించే వారికి వాళ్ళందరికీ ఒక పెద్ద బస్టాండ్. ఇక గుంటూరు నగరం మీదుగా, మంగళగిరి మీదుగా వచ్చే వాళ్ళకి, ఒంగోలు, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల నుంచి గుంటూరు మీదుగా వచ్చే వాళ్ళకి ఒక బస్టాండ్. ఇలా 3 ప్రధాన బస్టాండ్లు రాబోతా ఉన్నాయి. ఈ బస్టాండ్ల నిర్మాణానికి ఇప్పటికే కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేశారు. ఆ ప్రాంతాల్లో ఇక టెండర్లు కూడా పిలవబోతా ఉన్నారు. అమరావతి రాజధానికి ఇప్పటికే 47,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ పిలిచి పనులు అప్పగించారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు కొండవీటి వాగును వెడల్పు చేసే కార్యక్రమాలు, పాలవాగు విస్తరణ, ఇక అమరావతి రాజధానిలో ప్రముఖంగా నిర్మిస్తున్న 4 టవర్సు, అసెంబ్లీ భవనం, హైకోర్టు, ఇక సిఆర్డీఏ కార్యాలయం రాబోయే 2 నెలల్లో ఓపెన్ కాబోతా ఉంది. 2019కు ముందే 95% పూర్తి చేస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక దాంట్లో కంప పెంచారు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపంతా వీక్కొని మరలా 360 కోట్లు ఖర్చు చేసి ఆ సిఆర్డీఏ భవనం ఇంటీరియర్ మొత్తం చేపిస్తున్నారు. కేవలం ఒక సిఆర్డీఏ కార్యాలయం కాకుండా అందులో 16 శాఖలకి ప్లేస్మెంట్ చేయబోతున్నారు. దాదాపు 4,000 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేయబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇంటీరియర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. పెయింటింగ్ వర్క్స్, గ్లాస్ వర్క్స్ అని జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ అవుతాయి. ఇక అమరావతి రాజధానిలో విజయవాడలో నెహ్రూ బస్టాండ్ తరహాలో ఒక ప్రధాన బస్టాండ్ కూడా రాబోతా ఉంది. అది ఏ ప్రాంతంలో ఉంటే బాగుంటుందనే దాని మీద కొంత చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే రాబోతా ఉందో, ఇటు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి అమరావతి రాజధానికి కనెక్ట్ అయ్యేందుకు మూలపాడు మీదుగా అమరావతి రాజధానిలోని రాయపాడుకి కనెక్ట్ చేయబోతా ఉన్నారు. మెయిన్ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రధానమైనటువంటి స్టార్టప్ సిటీ ఉందో ఆ సిటీలో ప్రధానమైన బస్టాండ్ రాబోతా ఉంది. ఇక రైల్వే స్టేషన్కి ఒక 380 ఎకరాలు రైల్వే వాళ్ళు సేకరించబోతా ఉన్నారు. అది పెద్దపరేం ప్రాంతంలో రాబోతా ఉందని తెలుస్తుంది. అమరావతి రాజధానికి అనుకుని అక్కడి నుంచి ఒక 4 రైల్వే స్టేషన్లు వస్తాయి. ఆ తర్వాత అమరావతి గుడి ప్రాంతం నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి, అక్కడి నుంచి తెలంగాణలోని ఎర్రుబాలెం వరకు ఆ రైల్వే లైన్ ఉంటుంది. ఆ పనులు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రైల్వే శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు పెగ్ మార్కింగ్ కూడా చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వారికి కావాల్సిన భూమి ఏ రైతుది ఏంటి అనేది వివరాలతోనే నోటిఫికేషన్ కూడా ఇస్తారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఒక సంస్థ వస్తుంది. 15,000 ఉద్యోగాలు కల్పించబోతా ఉంది. అయితే దానికి మరో 2-3 సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకంటే ఇంతవరకు అక్కడ మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి. ఆ వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.